మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కేటీఆర్ ఇవాళ పతిత్తు మాటలు చెప్తుండులా. అంటే కేటీఆర్ పతిత్తు మాటలు చెప్తుండే రేవంత్ రెడ్డి ఆయమన్న పిల్లగాడని చెప్తారు అనుకుంటారా? ఈయన పని ఆయన పని ఇద్దరి పని చెప్తా ఈ వీడియోలో. ఈయన ప్రయత్నం చేయరు. దగ్గర ఈ 10 సంవత్సరాల, అంటే కేటీఆర్ ఉన్న 10 సంవత్సరాల, కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల 25 లక్షల ప్రభుత్వ భూమిని కథం పట్టించి ఇవాళ పతిత్తు మాటలు చెప్తుండు ఈ కేటీఆర్. ఏమంటాడు? హైడ్రాలు బుల్డోజర్లు పేదోళ్ళ ఇళ్ళ పైకే పోతాయా, పెద్దోళ్ళ ఇళ్ళ పైకి రావా? రాజేంద్ర నగర్ ఉన్న కాలనీవాసులకు భరోసా ఇస్తుండే ఈయన. ఏం చెప్పినట్టు ఈయన లెక్క? హైడ్రాలు బుల్డోజర్లు పేదోళ్ళ ఇళ్ళకే పోతాయా? ఓ రేవంత్ రెడ్డి, ఓ దమ్ము ధైర్యం లేని రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఇంటికి రా అని చెప్తుండు. ఈయన కూడా గదే పని చేసిండు కదా. అదే బిల్కపూర ఉండే కదా. ఆ గుల్కపూర్ దగ్గర నాలకన్వర్షన్ చేయించుకొని ఫామ్ హౌస్ కట్టుకోలే. ఈయన గాయలే కట్టుకునే, ఆ పక్క పోయింటి పొంగిలేటి సీనన్న కట్టుకునే, ఆ పక్క పోయింటి హరీష్ రావు ఉండే, ఆ పక్క పోయింటి సవిత ఇంద్రారెడ్డి ఉండే. అదే మన గండిపేట హిమాయత్ నగర్ ఉండే కదా, హిమాయత్ సాగర్ అనుకుంటా. దాని చుట్టుపక్కల ఉన్న భూములని కబ్జా పెట్టింది ఈ దొంగరాయక నాయకులే కాదు? అవునా కాదా? మరి ఇలా కాడికి కూడా పోవాలి కదా. కేటీఆర్ కూడా కదే చెప్తుండు. నువ్వు పేదోళ్ళ ఇళ్ళ పైకే పోతావా, పెద్దోళ్ళ ఇళ్ళ పైకి రావా అంటే ఇండైరెక్ట్గా నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నా దగ్గరికి రా అని చెప్తుండు. కానీ రేవంత్ రెడ్డి పోతాడా? ఈయన అంటాడు మస్తగా రేవంత్ రెడ్డి పోతాడా? ఈ రేవంత్ రెడ్డి పోడు, ఈయన రానియాడు. ఎందుకంటే ఈయన మాయమైన పిల్లగాడు కాదు, ఆయనే మాయమైన పిల్లగాడు కాదు. ఈ కేటీఆర్ ఏం చేసిండు? ఇటు రేవంత్ రెడ్డి సంకల జరిగిండు, అటు మోడీ సంకల జరిగిండు. అందుకోసమనే 7 ముచ్చట ఆయనే ఉన్నది. దగ్గర 10 సంవత్సరాల 25 లక్షల ఎకరాల భూమిని కబ్జా పెట్టింది, కథం పట్టింది. ఇవాళ మళ్ళీ పత్తిత్తు మాటలు చెప్పుకుంటా హైడ్రా మీద పడ్డాడు. మళ్ళీ ఏమనంటే ఈ హైడ్రా మొత్తము పేదోళ్ళ ఇళ్ళకే పోతుంది. పేదోళ్ళ ఇళ్ళకి పోతుంది, నేను కాదంటలేను. కానీ పెద్దోళ్ళ ఇళ్ళకి పోవాలంటే మరి నువ్వు రాణిస్తావా అంటున్నావు, రావాలంటున్నావు కానీ రానియవు. ఆయన రాడు, ఫస్ట్ పోతాడులే. పోతే మళ్ళీ ఇప్పుడు పొంగిలేటి సీనన్న కాడికి పోడు. ఆ పక్క పోయింటి మళ్ళీ హరీష్ రావు కాడికి వాళ్ళ పోదలా పోడు. ఈ పక్క పోయింటి సబితా రెడ్డి దగ్గర పోవాలి పోడు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇలా కాడికి పోరు. ఎంతసేపటికి ఎవరైతే జర మెత్తగా ఉంటారో మేమే అంటారో గల కాడికి పోవాలి, బుల్డోజర్ పెట్టి 7 కాడికి కూడేళ్ళతోటి వీగి బయట వేయాలి. ఇలా పనికి అదే, అంతకు మించింది ఏముందిగా. ఇప్పుడు నిజంగానే బుల్డోజర్ మొత్తము ఈ డబ్బుల కాడికి పెద్దల కాడికి పోవాలంటే ఫస్ట్ కేసీఆర్ దగ్గరికి పోవాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు, బిడ్డ కేసీఆర్ నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డే, నీ చుట్టాలు పక్కాలు అంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములు, కుంటలు, చెరువులు మొత్తం కబ్జా పెట్టిరు. కొడుక నేను వచ్చినాక ఒక్కొక్కరిని లాగుళ్ళ తొండలు తొడిగి చెర్రపల్లి చెంచలగూళ్ళ ఆడ ఈడ చేస్తాని గప్పాలు కొట్టలే. ఒక్కని కాడికన్నా పోయినాడు. వాళ్ళన్నా చెంచలగూడ చెర్రపల్లికి పోయిరా? ఒక్కరి కన్నా నాకు గంటడి భూమి తీసుకొచ్చి గవర్నమెంట్లో కలిపిడా? కలపడు. మాటలు చెప్తాందుకు మాత్రం ఏక నెంబర్ చెప్తారు కానీ చేతలు మాత్రం పాడైపోరు, చేసేది లేదు. వీళ్ళు గట్టినాంటారు, వాళ్ళు గట్టినాంటారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మీకు సీము నెత్తురు ఉంటే కేటీఆర్ వేసిన సవాళ్ళు స్వీకరించాలి. నువ్వు కేటీఆర్ ఏమంటుండు? పేదోళ్ళ ఇళ్ళ పైకే కాదు పెద్దోళ్ళ ఇళ్ళల్లో కూడా పోవాలన్నాడు. పో, బరాబర్గా పో. నువ్వు దా కాగితం తీసుకొని పో. ఎవడెవడు చెరువులల్లో కబ్జాలు పెట్టిండు, ఎవడెవడు కుంటలల్లో కబ్జాలు పెట్టిండు, ఎవడెవడు లావైన పట్ట భూములు, పొరంబోగు భూములు, గవర్నమెంట్ భూములల్లో వెంచర్ వేసిండు, ఇవన్నీ గుంజితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు ఎటిక మందం కూడా ఉండకుండా నాకు తెలిసి ఉంటుంది. ప్రజలారా ఉంటుందా? ఉండదు. అంటే ఈడ అధికార పార్టీ వాళ్ళు కట్టినే ఉన్నారు, ప్రతిపక్ష వాళ్ళు కట్టినే ఉన్నారు. రేపటి నాడు మా పార్టీ అధికారం రావాలని చూసే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కట్టినే ఉన్నారు. అంతిమంగా లుక్సాన్ అయ్యేది జనాలేనా? మాకేమెక్కర చెప్పురి, మేము మా అంతలా మేము తింటాం, మంచిగా ఎచ్చగున్న కాడ వంతాం, పచ్చగున్న కాడ తింటామని కథలు పడుకుంటా అన్ని పార్టీలు ఈ దొంగ నాటకాలు, లంగ నాటకాలు ఆడుకుంటా పెద్ద లీడర్లు ఇదే పని మీద ఉన్నారు. పోవాలి కదా. మరి ఇప్పుడు పేదోళ్ళ ఇళ్ళకే పోతాయి కానీ మరి డబ్బుల ఇళ్ళకి ఎందుకు పోవు అంటే డబ్బుతో పాటు అధికారంతో పాటు అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కాడికి పోయే కాలం లేదు. పేదోళ్ళు అయితే ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళ కనీసం చెప్పకుండా కూడా గిన్నె గిలాసులు లేవైతే అవతలెత్తేసే అంత దమ్మిల దగ్గర ఉంది. కానీ అదే రాజకీయ నాయకుల దగ్గర పోతాం మాత్రం ఉత్సవం పడుతుంది ఒక్కొక్కరికి.